హలో హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. అందులో నేను ఉండాలని మరీ కోరుకుంటున్నాను. ఈరోజు విషయం ఏంటంటే, మొన్న జరిగిన శబరిమలలో జరిగిన ఒక దృశ్యం గురించి అయితే మాట్లాడాలని అనుకుంటున్నాను. ఆ విషయం ఏంటంటే, స్వాములు ఆంధ్ర నుంచి చాలామంది అయితే మాల వేసుకొని అయ్యప్ప స్వామి గుడికి అయితే వెళ్తున్నారు, శబరిమలకి. మరి అక్కడైతే జరిగిన విశేషం ఏంటంటే, ఒక స్వామి అయితే అక్కడికి వచ్చి క్యూలైన్ ఎక్కడ స్వామి అనే ఒక పోలీస్ ఆఫీసర్ని అయితే అడగడం అయితే జరిగింది. ఆ సన్నివేశం అక్కడ జరిగిన తర్వాత ఆ పోలీస్ ఆఫీసర్ అయితే ఏమని చెప్పాడు తెలుసా? ప్యాంటుకు ఉన్న జిప్పు తీసి మరి అతను చూపించి ఇక్కడ ఉంది క్యూ లైన్ అని చెప్పి అనడం అయితే జరిగింది. ఆ పోలీస్ ఆఫీసర్కి కళ్ళు నెత్తి మీద ఉన్నాయో ఎక్కడున్నాయో అయితే మనకైతే తెలియదు. కానీ అయితే అలా మాట్లాడడం అయితే తప్పు కదా. ఒక పవిత్రమైన గుడిలో అయితే అలా మాట్లాడడం అయితే తప్పు కదా. క్యూలైన్ ఎక్కడ స్వామి అని అడిగితే జిప్పు చూపిస్తావా? అక్కడ కేరళ ప్రభుత్వం అయితే ఇంతవరకు అయితే దాని మీద అయితే ఎటువంటి చర్యలు అయితే తీసుకోలేదు ఆ పోలీస్ వ్యక్తి పైన. కానీ హిందువుల్లో వచ్చిన సమస్య ఏంటంటే, ఒక మనిషికి ఏమైనా జరిగితే పక్కన మనుషులు చూసుకొని ఉంటారు, కానీ కనీసం అక్కడ ఏం జరుగుతుంది, ఏం తప్పు జరుగుతుంది, అతన్ని ఎందుకు పోలీసులు లాక్కెళ్తున్నాడు, ఏం జరుగుతుందని చెప్పి కొంచెం కూడా ఆలోచన అయితే చేయరు. నాకెందుకులే అనుకుంటారు. ఆంధ్ర నుంచి ఎంతోమంది ప్రజలు అయితే శబరిమలకి అయితే వెళ్తున్నారు కదా. మరి అక్కడైతే ఒక్క స్వామికి ఏమైనా సమస్య వస్తే మిగతా స్వాములంతా స్పందించాలి. మరి స్పందించకపోతే ఎలా? జిప్పు చూపించడము, మళ్ళీ అతను బయటికి లాక్కెళ్ళడము. మననే యూట్యూబ్లో అయితే నేను చూశాను ఆ వీడియో అయితే. ఎంత దారుణం అండి, అంత దారుణంగా అయితే ఉంది ఆ వీడియో. ఆ అయ్యప్ప మాల అనేది ఒక గుడిలో నేల మీద పడుకొని ఒక పూట తిని ఎంతో నిగ్రహంగా నిష్టగా ఆ అయ్యప్ప స్వామిని పూజ చేసుకొని 41 రోజులు నిష్టగా పూజ చేసుకొని తమ కోరికలన్నీ ఇరుముడిలో చెప్పుకొని ఇరుముడి కట్టుకొని అక్కడ శబరిమల యాత్రకు అయితే వెళ్ళి అక్కడికైతే అయ్యప్ప స్వామి దగ్గరికి అయితే వెళ్ళి దేవుడితో మాట్లాడుకొని ఆయన కోరికలన్నీ చెప్పి ఆయనకి దేవుడికి అయితే చెప్తారు. ఆ కోరికలు ఆ భగవంతుడు తీరుస్తాడని. అలాంటి పరిస్థితుల్లో క్యూ లైన్కి దారెటో చూపించకపోతే ఇంకెందుకండి ఆ ఉద్యోగం ఆ పోలీస్ అతనికి? ఎంత దారుణంగా అయితే మాట్లాడడం మనిషి. ఆ కేరళ ప్రభుత్వం అయితే ఇంతవరకు ఆ మనిషి మీద ఎటువంటి చర్యలు అయితే తీసుకోలేదు. ఏంటండి ఇంత దారుణము? హిందువులు అయితే కనీసం దాని వరకు చూస్తా పోతాను. నేను ఆ వీడియోలు చూశాను కదా, ఆ స్వామిని అయితే తోసుకొని వెళ్తుంటే కనీసం ఆ వీడియో పక్కన ఉండే వాళ్ళంతా మొత్తం అంతా స్వాములు చూస్తూ వెళ్తుండ్రు. అక్కడే తిరణాలు జరుగుతుంది ఆ స్వామిలో. కనీసం ఎందుకు ఆ స్వామిని అలా చేస్తున్నాడో, ఏం పరిస్థితి అని చెప్పి కొంచెం కూడా అడగాలని లేదా స్వామిలో మీకు? ఎంత దారుణమైతే ఉంది స్వామి. శబరిమలలో ఎంత బాధ వేస్తుందంటే అంత బాధ అయితే నాకైతే వేసింది. అంత దారుణంగా ఉంది ఆ వీడియో చూస్తా అంటే. దీనిపైన హిందూ సంఘాలు కానీ ఎవరే కానీ నోరు తెచ్చడం లేదు ఇంతవరకు. అంత దారుణంగా అయితే ఉంది. కొంచెమన్నా స్పందించండి స్వామి. అక్కడికైతే కేరళ గవర్నమెంట్ నేను ఒకటి అయితే కోరుకుంటున్నాను. ఒక భారతీయ మనిషిగా అయితే మాత్రం ఓ మనిషిని అయితే గుర్తించండి. అంతేగాని మీ ఇష్టం వచ్చినట్లు ఆ మనిషిని అట్లా తోయడము అది చాలా కరెక్ట్ అయితే కాదు. అతను ఎంతో నిష్ఠగా నిగ్రష్టగా చాలా మంచిగా అయితే అతను నిర్ముడిగా అయితే కట్టుకొని వచ్చి ఉంటాడు. ఆ దేవుడికి ఎన్నో కోరికలు చెప్పుకొని ఆ కోరికలు తీర్చాడని నమ్మకంతో అయితే శబరిమలకి అయితే వచ్చి ఉంటాడు. అది మీరు గమనించాలి పోలీస్ శాఖ వారు మాత్రం. కొంచెం ఆలోచించండి. ఇదే విషయం మన 4 days బ్యాక్ V6 న్యూస్ ఛానల్ ఆమె శివజ్యోతి అక్క ఆమె తిరుమలకి వచ్చి అక్కడ కాస్ట్లీగా అడుక్కుంటున్నాం మేము.
అది ఇదని చెప్పి ఆయన మాట్లాడుతుంది. ఏం మాట్లాడుతుందో అని కొంచెం కూడా అర్థం కావటం లేదు. తిరుమల వెంకటేశ్వర స్వామి అంటే కలియుగ దైవం ఆయన. అలాంటిది ఆ ప్లేస్లోకి వచ్చి అట్లా మాట్లాడడం చాలా తప్పు కదా. మళ్ళీ ఏం చెప్తుంది, సారీ ఇంకెప్పుడు మాట్లాడను అది ఇదని చెప్పని చెప్తుంది. అలా మాట్లాడే ముందు ఆలోచించి చెప్పాలి కదా. ఆలోచించి ముందుగానే మాట్లాడాలి. మాట్లాడేసిన తర్వాత సారీ అనే 2 ముక్కలకి అంత పెద్ద నేరం అయితే అది నేరమే నా దృష్టిలో అయితే. అంత పెద్ద నేరాన్ని మాత్రము సారీ అని చిన్న ముక్కలో చెప్తే వెళ్ళిపోదు కదా. వాళ్ళ తమ్ముడంట, ఆ తమ్ముడు అయితే నేను ఎప్పుడు అడుక్కోలేదు అని చెప్పని అతను మాట్లాడుతున్నాడు. వాళ్ళిద్దరి తరపున అయితే సారీ అయితే చెప్పింది. కానీ అంత పవిత్రమైన ప్లేస్లో మాత్రం అసలు చెప్పకూడదు కదా, అలాంటి మాటలు ఉండకూడదు కదా. మీరు యాంకర్గా అయితే పనిచేస్తున్నారు కదా, ఆ యాంకర్గా చేసినప్పుడు కొంచెం అయితే ఉంటుంది కదా. అరే ఎలా మాట్లాడాలి ఏం కథ అని చెప్పని కొంచెమన్నా డబ్బులు సంపాదించేసరికి కొంచెం అలా మాట్లాడే విధంగా అయితే మాట్లాడకూడదు కదా. అలా అయితే మాట్లాడకూడదు కదా. మీరు ఎంత సారీ చెప్పినా అది మాత్రం తప్పే. జ్యోతి గారు, ఒక హిందువులంతా ఒక యూనిటీగా ఉండడం మాత్రం నేర్చుకోండి. ఇంతకు మించి ఏం చెప్పాలన్నా కానీ ఇంకా నిద్రలో ఉన్నారు. ఇంకా హిందువులు అయితే ఇంకా నిద్రలోనే ఉన్నారు. ఒక మనిషికి ఏమన్నా ఆపద వస్తే దగ్గరుండి మాట్లాడడం నేర్చుకోండి. ఇంతకు మించి ఇంకేం మాట్లాడదలుచుకోలేదు. జై హింద్, జై భారత్.